హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే కోడిగుడ్డు పొరుటు అనమాట. అంటే చాలా రకాలుగా చేస్తారు. ఇది పెద్దవాళ్ళు చేసే వెరైటీ. మా ఇంట్లో మా వారికి ఎక్కువ ఇష్టం అనమాట. మనం మామూలుగా కోడిగుడ్డు పొరుట్లో ఇవన్నీ వేసుకోము. వారికి ఏంటంటే ఇవన్నీ వేస్తే ఇష్టం. ఇది నా స్టైల్ అయితే కాదులేండి. ఇక్కడ నేను పుట్నాలు చూపిస్తున్నాను కదా, వేడి వేడి నూనెలో ఒక గుప్పెడు పుట్నాలు, అలాగే కరివేపాకు వేసి పచ్చిమిరపకాయ వేయకుండా కారం వేసి చేస్తాము. చాలా టేస్టీగా ఉంటుంది. అంటే సైడ్ డిష్గా బాగుంటుంది అనమాట. మెయిన్గా కూడా రైస్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. మనం పిల్లలకి లంచ్ బాక్సెస్ అవి కడుతూ ఉంటాం కదా, దాంట్లో పెట్టినా కూడా ఇష్టంగా తింటారండి పిల్లలు. ఇక్కడ పుట్నాలు కొంచెం వేగిన తర్వాత నేను ఎర్రగడ్డ ముక్కలను అయితే వేశాను. తర్వాత సాల్ట్ అయితే వేస్తున్నాను అనమాట. సాల్ట్ వేస్తే ఏంటంటే కొంచెం తొందరగా మగ్గుతాయి. కొంచెం సాల్టు అలాగే కొంచెం పసుపు వేసి బాగా మగ్గించుకున్న తర్వాత కరివేపాకు కూడా వేస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రసంలోకి, పప్పుచారులోకి, సైడ్ డిష్గా అయితే నాకు ఎక్కువ నచ్చుతుంది అనమాట. ఈ మధ్య అన్నిట్లో జాడీల్లోకి మార్చేసానండి. పసుపు, కారం అలాగే సాల్ట్, ఉప్పు కూడా జాడీలలోనే పెట్టుకుంటున్నాను. మెయింటైన్ కొంచెం కష్టమే, చేయి జారిందంటే పగిలిపోతాయి. కాకపోతే జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఇక పసుపు కూడా వేస్తున్నాను. కలర్ బాగుంటుంది, ఆడిచిన పసుపు కదా, మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట. ఎర్రగడ్డ ముక్కలు వేగిన తర్వాత కారం వేస్తాను అనమాట. ఈలోపు ఒక 4-5 రెమ్మలు కరివేపాకు అయితే వేస్తున్నాను. కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇవంతా కలిపేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టేద్దాము. మూత పెట్టేస్తే ఏంటంటే తొందరగా మగ్గుతుంది కూడా. చూసారా? ఇంక ఇదంతా ఒకసారి కలిపేసి నేను కారం స్పూన్తో వేస్తుంటే మా వారు వచ్చి చేత్తో వేసి చూడు, కారము చాలా బాగుంటుందని అన్నారు. ఎలా వేసిన టేస్ట్ దాంట్లో కదా వచ్చేది. నా చెయ్యి మంట పుట్టడం కోసం చెప్తున్నారా, అయినా నేను వేయలేను అనుకుంటున్నారా ఏంటని చెప్పి వేసాను. వెంటనే చెయ్యి కడిగేసుకున్నానులేండి. ఇంక ఇలాగ కారం అంతా కూడా వేసి ఒక ఉల్లిపాయ ముక్క నోట్లో వేసి చూసుకుంటే ఉడికిందా లేదా, అలాగే ఉప్పు కారం సరిపోయిందా లేదా కూడా తెలిసిపోతుంది. తర్వాత నేనైతే 4 ఎగ్గులు కొట్టి వేసాను అనమాట. కావాలంటే మీరు ఇంకొక 2-3 అయినా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నాకేంటంటే ఇది నేను ఇద్దరికీ క్వాంటిటీ చేస్తున్నాను. ఒక 4 ఎగ్స్ అయితే సరిపోతాయి. ఇంక ఇలా కొట్టేసి ఎగ్ అంతా చిదిమేసి ఇలా దానిపైన పరిచి ఒక 10 నిమిషాలు అలాగే ఉంచుతాను. 10 నిమిషాలు అలాగే ఉంచితే ఏంటంటే కింద అట్టులాగా కడుతుంది అనమాట. తర్వాత బిట్లు బిట్లుగా తిరగదిప్పుకుంటానమాట దీన్ని. చూసారా, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బిట్లు బిట్లుగా తిరగదిప్పుకుంటే మనకు అచ్చులచ్చులుగా ఉంటుంది అది. తర్వాత మొత్తం అంతా కలిపేసి పొడిలాగా చేసేస్తాను. ఎక్కువ గుడ్లతో కలిసి ఉంటుంది అనమాట. బాగుంటుంది టేస్ట్ అయితే, చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే రసంలోకి సైడ్ డిష్గా నచ్చుతుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చితే